ప్రాణదాత గురించి నిజం తెలిసినా కూడా కార్తీక్ దీప నోటే చెప్పించాలని అనుకుంటాడు. మరోవైపు జో దీప గురించి భయపడుతుంటే, జ్యోత్స్న నువ్వేంటే ఏదో తప్పు చేసిన దానిలా గదిలోకి వచ్చి కూర్చున్నావు? మొత్తానికి దీపకు మాత్రం మీ అమ్మ గట్టిగా బుద్ధి చెప్పింది అంటూ సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పడం స్టార్ట్ చేస్తుంది పారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. దీప మీ అమ్మ ఇద్దరూ ఒకలాంటి వాళ్లేనే. అవునే, పైకి ఇద్దరూ ప్రశాంతంగానే ఉంటారు, కానీ తిరగబడితే పోలేరమ్మలే అంటుంది పారిజాతం. వెంటనే జో తల్లి పోలికలు కూతురికి రాకుండా ఎందుకుంటాయి అనుకుంటుంది. ఏంటో అంటున్నావు అంటుంది పారు అర్థం కాక. ఏం లేదు అంటుంది జో. అమ్మో, ఆ దీప మీ అమ్మ అడ్డు రాకుండా ఉండి ఉంటే నిన్ను అది చంపేసేదే. అయినా దానికి అదేం పోయే కాలమే నీ మీద అలాంటి నిందలేయడానికి అంటుంది పారు. నింద కాదు, నిజం అనుకుంటుంది జో. ఆధారాలు ఏవో తెస్తానని పోయిందిగా, నువ్వు ఏదైనా చేస్తే కదా ఆధారాలు దొరకడానికి అంటుంది పారు. చేశాను అంటుంది జో. ఏం చేశావు అంటుంది పారు కూల్గా. ఇంటికి వచ్చి దీప చెప్పింది అంతా నిజమే గ్రాని, కానీ దానికి ఏ ఆధారాలు దొరకవు అంటుంది జో కూల్గా నమ్మకంగా. అది విన్న పారు బిత్తరపోతుంది. కంగారుగా ఇప్పుడు నువ్వు దాని కూతురు జోలికెందుకు వెళ్ళావే అంటూ అరుస్తుంది పెద్ద పెద్దగా. అరవకు అంటుంది జో కంగారుగా. వెంటనే నోరు నొక్కేసుకుంటూ, ఇప్పుడు దాని కూతురు జోలికి నువ్వు ఎందుకు వెళ్ళావే అంటుంది పారు కంగారు పడిపోతూ. ఈ ఇంట్లో దీప నా స్థానాన్ని ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా గ్రాని అంటుంది జో. జో అన్న మాట పారుకి అర్థం కాదు, అయోమయంగా చూస్తూ ఉంటుంది. అందుకే తల్లి కూతుర్లను ఇద్దరిని లేపేయాలి అనుకున్నాను, కానీ బావ వచ్చి సేవ్ చేసేశాడు అంటుంది జో. పారు షాక్లో నోరు నొక్కేసుకుంటుంది. ఇంతకుముందు ఏమన్నావు? ఈ ఇంట్లో దీప నీ స్థానాన్ని ఆక్రమించడం ఏంటే అంటుంది అనుమానంగా పారు. మళ్ళీ నోరు జారేనా అనుకుంటుంది జో మనసులో. అడిగేది నిన్నే అంటుంది పారు. ఏంటి అడిగేది? ఈ ఇంట్లో కాదు, ఆ ఇంట్లో. అంటే బావ జీవితంలో భారీగా ఎవరు ఉండాలి? నేనే కదా, ఆ స్థానం నాదే కదా అంటుంది జో కోపంగా. అవును, నీదే అంటుంది పారు తల ఆడిస్తూ. శౌర్య వల్లే కదా ఇదంతా జరిగింది అంటుంది జో. అవును నిజమే, కానీ చంపాలి అనుకోవడం ఏంటే అంటుంది పారు. వాళ్ళు సుఖంగా ఉండటం నాకు నచ్చలేదు. దీప పక్కనుంటే బావ ఎప్పటికీ జీరోగానే ఉండాలి. హీరో అయ్యాడా నాకు విలువ లేనట్లే. వదిలేస్తే దీప బావని గెలిపిస్తుంది గ్రాని, అందుకే వదలకూడదు అనుకున్నాను అంటుంది జో కోపంగా. నీకు గతంలో చెప్పిందే మళ్ళీ చెబుతున్నాను, నీ బావ మీద ఆశలు వదిలేసుకో అంటుంది పారు. గ్రాని అని అరుస్తుంది జో కోపంగా. వినడానికి కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. ఆ దీప కార్తీక్ని వదిలిపెట్టదు, నిన్ను వదిలిపెట్టదు అంటుంది పారు. దానికి ఏ ఆధారాలు దొరకవు, ఒకవేళ దొరికినా అది నన్ను ఏం చేయలేదు అంటుంది జో. ఏదొకటి చేసే అవకాశం మనం ఎందుకు దానికి కల్పించాలి? నా మాట విని ముందు నువ్వు పెళ్లి చేసుకోవే. నీకు పెళ్లి అయిపోతే ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తారు. అప్పుడు ఆ దీపం మీద నువ్వు పగ తీర్చుకోవచ్చు అంటుంది పారిజాతం. పారు ఎప్పుడైతే అలా అంటుందో జో మనసులోనే ఇలా రగిలిపోతుంది. దీపం మీద నాకుంది కేవలం పగ మాత్రమే కాదు గ్రాని, భయం కూడా. అదెక్కడ అసలైన వారసురాలు అని తెలిసిపోతుందా అని భయం. నేను ఎక్కడ మళ్ళీ రోడ్డు మీద పడతాను అనే భయం. నన్ను నేను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను. నేను దీపను ఏదొకటి చేసేంత వరకు దాసుకి గతం గుర్తు రాకూడదు, అసలు దాసుని భూమి మీద ఉండనివ్వకూడదు అని అనుకుంటూ రగిలిపోతుంది. ఇక మరునాడు ఉదయాన్నే రెస్టారెంట్కి రెడీ అవుతున్న కార్తీక్కి కాస్ట్లీ షర్ట్ కొని వేసుకోమంటుంది దీప. దీప చెప్పినట్లే వేసుకుంటాడు. ఇక కావేరిని తీసుకొని కార్తీక్ వాళ్ళ రెస్టారెంట్కి వస్తాడు శ్రీధర్. ఇక కార్తీక్ షర్ట్ చూసి చాలా బాగుంది అంటే, మా ఆవిడ సెలక్షన్ అంటాడు కార్తీక్. మీ ఆవిడ సెలక్షన్ బాగుంది, కానీ నీ సెలక్షనే బాలేదు అని దీపను అవమానకరంగా మాట్లాడతాడు. దీప, చిన్నమ్మతో కాసేపు మాట్లాడొచ్చు, ఈయన్ని పంపించే అంటాడు కార్తీక్. ఇక శ్రీధర్ ఊరుకోడు. నువ్వు నాకు ఏడాదిలో 41 లక్షలు ఇస్తాను అన్నావు, మరి వ్యాపారం ఎలా జరుగుతుందో చూడొద్దా అని బిల్డప్ కొడతాడు. చూసావు కదా, ఇక బయలుదేరు అంటాడు కార్తీక్. ఇక శ్రీధర్ వెంటనే కస్టమర్స్లా తినడానికి వచ్చాం అనడంతో దీప కార్తీక్కి అడ్డుపడి, మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను అంటుంది. ఇక తినడానికి కూర్చుంటారు శ్రీధర్ కావేరీలు. ఇక దీపను సూటిపోటి మాటలు అంటూ బాధపడతాడు శ్రీధర్. కార్తీక్ గాడు తన జీవితం అనే పుస్తకంలో అన్ని పేజీలు పిచ్చి గీతలు పెట్టుకుని చివరి పేజీలో ఇదిగో ఈవిడ గారి పేరు రాశాడు, వాడి జీవితం ఇలా తగలడింది అంటూ నోటికి వచ్చినట్లు వాగుతాడు. కావేరి అడ్డుపడుతూనే ఉంటుంది. అయినా శ్రీధర్ రెచ్చిపోతాడు.
దీప విని బాధపడుతుంది తప్ప మాటలు అన్నదు. ఇక ఆర్డర్ ఇచ్చినవన్నీ చక్కగా లాగించేస్తాడు శ్రీధర్. కావేరి కంటే ఎక్కువగా తిని సూపర్ సూపర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే బిల్ తీసుకుని వస్తాడు కార్తీక్. 650 రూపాయలు అంతే కదా అని పర్సు వెతుక్కుంటాడు. దొరకదు. ఫోన్ మర్చిపోయి వస్తాడు. ఇక కావేరిని డబ్బులు కట్టమంటే దీపని అన్ని మాటలు అన్నారు కదా, మీకు బుద్ధి వచ్చేలా చేస్తాను అనుకుంటూ తన దగ్గర డబ్బులు ఫోను ఉన్నా లేవని అబద్ధం చెబుతుంది. తర్వాత ఇవ్వండమ్మా అంటుంది దీప. వెంటనే కార్తీక్, అలా ఎలా వదిలేస్తాను దీప, మాస్టారు డబ్బులు కట్టే వెళ్ళాలి అంటాడు కావాలని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.